ఆహా, మీ ముగ్గురు ఇంత పొద్దున్నే ఆడడం ప్రారంభించారా? ఇదిగోండి, ఈ పెద్దమ్మాయిని మీరు చూస్తున్నారు కదా, తిన పేరు మీను. ఇంకా ఈ చిన్న అమ్మాయి ఉంది కదా, తిన పేరు పున్ను. తర్వాత వీళ్ళ నెత్తి మీద ఇటు అటు తిరుగుతూ ఉంది చూశారు, తన పేరే పచ్చని రామచిలక. కొన్ని సమయాల్లో మీను వాళ్ళ అమ్మా నాన్న తెల్లవారుజామునే వ్యవసాయ భూమిలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మీను, పున్ను ఇంకా వాళ్ళ పచ్చని చిలక వాళ్ళ బామ్మ రక్షణలో ఉంటారు. పున్ను, మీను చాలాసేపు ఆడుకున్నారు. రండి, ఇప్పుడు వెళ్ళి అన్నం తిందాం. ఇదిగా వస్తున్నా బామ్మ. మిట్టుకి ఆకలి కాలేదా? మా అమ్మ అది ఇప్పుడే వడ్లగింజ తినింది. ఆ పచ్చని చిలక కొమ్మ రొడ్డల మీద కూర్చున్నప్పుడు అది దూరంగా ఆకాశంలో గరుడు పక్షి ఎగిరేది చూసింది. ఆకాశంలో 4 వైపులా తిరుగుతున్న గరుడు పక్షి కింద చెట్టు మీద వాలగానే అప్పుడు ఆ చిలక చాలా ఈర్ష్యగా పక్షిని చూసింది. జంపా, నువ్వు పక్షి, నేను పక్షినే. నువ్వు ఆకాశం పైన ఎగరగలవు, ఆ తాత నువ్వు కొండ పైన గూడు కట్టగలవు. కానీ నేనంత దూరం పైన మేఘాలు ఎగరలేను. నా ప్రియమైన చిట్టి చిలుక, దేవుడు అందరికీ ఒక పనితనాన్నిచ్చాడు. అదేంటని మనం కనిపెట్టాలి, అంతే. ఆ గరుడ పక్షి తన్ని ఎంతగా ఓదార్చినా కూడా ఆ పచ్చని చిలక ఎంతగానో ఓదార్పు కాలేదు. ఓ నానమ్మా, నానమ్మా, మీకు అసలు ఏమైంది? ఓ ఏదో ప్రాబ్లమే అనుకుంటా. పొన్ను మొన్ను ఎందుకు ఏడుస్తున్నారు? నేను లోపలికని ఏంటని చూడాలి. అయ్యో, నానమ్మ కింద పడిపోయింది. నానమ్మ ఏమైంది? ఎందుకు నానమ్మ మాట్లాడట్లేదు? ఓ, దీనికి ఒక దారే ఉంది. నేను ఇక్కడ జరిగిందంతా పొలంకెళ్ళి రాయపదారి చెప్తాను. ఇక్కడ చూసావా, మన చిలుక మనల్ని చూడ్డానికి వచ్చింది. నానమ్మా, 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 నానమ్మా. ఇదేంటి అమ్మమ్మ అమ్మమ్మ అంటుంది? ఒకవేళ ఇంట్లో ఏదన్నా సమస్య ఉంటుందో? అవునవును, త్వరగా రండి వెళ్దాం. అయితే సరే, త్వరగా వెళ్దాంరా. చాలా మంచిదయింది, మీరు సమయానికి వచ్చి నాకు మందు ఇచ్చారు. లేదంటే నాకిప్పటికి ప్రాణమే పోయేది. అది సరే గాని నాకు ఆరోగ్యం బాలేదన్న విషయం మీకెలా తెలిసింది?
ఇదంతా మన చిలక తెలివితేటలు. మేం పని చేసే చోటికే వచ్చేసింది. వచ్చి అమ్మమ్మ నరిచింది. అందువల్ల మనం మాట్లాడే చిలకంటే అందరికీ బాగా నచ్చింది. చెమ్మన్ గరుడన్ పక్షి ఇవన్నీ విన్నాక చిలక దగ్గర ఏం చెప్పిందంటే, చిట్టి చిలుక, ఇదే నేను నీకు చెప్పాను. మనుషులు, మృగాలు, పక్షులు దేవుడు అందరికీ వారికైన పనితనానికి వరమిచ్చాడు. నేను అందరికన్నా ఎత్తుకి ఎగరగలను. కాని మీలాంటి చిలకలే మనుషులు చెప్పే విషయాల్ని అలాగే మళ్ళీ తిరిగి చెప్పగలరు. ఈరోజు నీ ప్రతిభ వల్లేగా ముసలమ్మ ప్రాణాల్ని కాపాడగలిగింది. మనం కొత్త ఎత్తులకి వెళ్లి చేరుకోగలం. దానికి ముందు మన ప్రతిభ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. చంపా, నీకొక విషయం తెలుసా? నువ్వు ఎంత తెలివైన వాడివి. నువ్వు ఇది ఎంత వివరంగా చెప్తున్నావు. అలాగే సాయంత్రం దేవతి ఇంకా ఆమె స్నేహితులు పాత మామిడి చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. హే అజ్జు, ఇదే నాకు కోపం వచ్చేది. ఎందుకు మోసం చేస్తావు? ఏంటి? నేను చీటింగా? నేను? అరే, మీరు గొడవ పడడం ఆపండి. మళ్ళీ లెక్క పెడదామా? నేను లెక్క పెడతా. సరే. 1 2 3 4 5 6. 6 నీళ్ళిచ్చాయి. మొక్కలకు నీళ్లు పోసాను. మొక్కలు పువ్వులిచ్చాయి. నేను అమ్మకి పువ్వులిచ్చాను. అమ్మ నాకు ఆహారం ఇచ్చింది. నేను కుక్కకి ఆహారం ఇచ్చాను. కుక్క నన్ను కరిచింది. అరే, కుంజుకి అవుట్. అరే, నేనేలా అవుట్? నేను నమ్మను. ఆహా, నేను నమ్మను. నేను అవుట్ కాదు. నువ్వు నమ్మాల్సిందే. మీరు గొడవ పడుతూ ఉండండి, నేను అప్పటిదాకా తింటూ ఉంటా. అగ్గి పుల్ల గీస్తే అగ్గి వస్తుంది, అది గీస్తే నవ్వు వస్తుంది. ఓహో, ఆపండి. ఆ పక్షి కూడా మనల్ని చూసి నవ్వుతుంది. మామిడి చెట్టు మీద కూర్చున్న పక్షి ఆ పిల్లల అల్లరి ఆటలను అన్నిటినీ చూస్తోంది. ఓహో, ఈ పిల్లలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళు గొడవ పడుతుంటే చాలా ముచ్చటగా ఉంది. రేపొద్దున మీరు కూడా ఇలా గొడవ పడితే ఖచ్చితంగా కలిసిపోవాలి, స్నేహితులలాగా. అప్పుడే సంతోషంగా ఉంటుంది. కుంజుటి నిజంగానే మోసం చేసింది. అడే, వెళ్ళు. నువ్వు ఆట గెలవడానికి ఇదంతా చెబుతున్నావు. నీ ఉపాయాలన్నీ నాకు తెలుసులే. నువ్వు అబద్ధం చెప్పకు. నేనా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. అతను లేకుండా అయినా గెలవగలను. కానీ ముందుగా మీరది తినేయండి, లేకపోతే నాకు ఇచ్చేయండి. ఏ, నువ్వే కదా ఇది మాతిచ్చింది. మళ్ళీ పిరిగారేతున్నావు. అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చి మామిడి చెట్టు వైపు వెళ్తున్నాడు. అతను చాలా జాగ్రత్తగా చుట్టూ గమనిస్తున్నాడు. ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. ఇక్కడ బహుశా చాలా పక్షులు దొరుకుతాయి. ఇవి చాలా అరుదైన జాతి పక్షుల్లా ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది చాలా మంచి అవకాశం. పక్షుల ధ్యాస ఎలాగో ఆ పిల్లలపైనే ఉంది. దొరికింది. అరే, అటు చూడండి, వేటగాడు. అరే, పరిగెత్తండి.
అయ్యో, పక్షి పిల్లలు ఒంటరైపోయాయి. ఇప్పుడు వాటిని ఎవరు చూసుకుంటారు? అవును. అరే, ఇప్పుడు ఈ పక్షి పిల్లల పరిస్థితి ఏంటి? మనం వాటిని కాపాడదాం. అవును దివు, మనం వాటిని జాగ్రత్తగా చూసుకుందాం. దేవతి ఇంకా ఆమె స్నేహితులు ఆ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పిల్లలకు ప్రతిరోజు ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాయి. ఎగరడం కూడా ప్రారంభించాయి. నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళు. మీరు ఇక్కడే ఉంటే ఆ వేటగాడు మిమ్మల్ని కూడా పట్టుకుంటాడు. ఇక్కడికి దూరంగా ఒక పెద్ద అడవి ఉంది. అక్కడికి వెళ్ళండి, మీకు చాలా మంది స్నేహితులు దొరుకుతారు, సరేనా? దేవతి ఇంకా ఆమె స్నేహితులు రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులను అలాగే